Hello students, welcome to GNV Competitive Coaching. ఏపీ మరియు తెలంగాణ టెట్ కోచింగ్ లో భాగంగా ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాము. సో ఈ సిరీస్ లో ఇది 12వ క్వశ్చన్ పేపరు. ఇంకా 11 క్వశ్చన్ పేపర్స్ ఈ GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్లో పేజ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే టెట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ముందుగా మొదటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, ద బాన్సాయ్ ట్రీ కాంట్ ఈవెన్ విత్ స్టాండ్ ఎ స్మాల్ డస్ట్ స్టార్మ్ ఆర్ స్క్వాల్. ఈ స్క్వాల్ అనే పదానికి మీనింగ్ అడుగుతున్నాడు, అంటే సినోనిమ్ అడుగుతున్నాడు. అంటే ఒకసారి మనం సెంటెన్స్ కనుక చూస్తే బాన్సాయ్ చెట్లు అంటే చాలా చిన్నగా ఉంటాయి కదా. సో అవి ఒక స్టార్మ్, ఒక చిన్న డస్ట్ స్టార్మ్ అంటే ఒక చిన్న గాలి దుమ్ము వచ్చినా సరే అంటున్నాడు. సో అది గాలి వీస్తుంది అనేటువంటి అర్థంలో వస్తుంది కదా. సో అప్పుడు పీస్ ఆఫ్ క్లాత్ కానీ లాంగ్ స్టిక్ కానీ ఎందుకు అవుతుంది, రెయిన్ కూడా ఎందుకు అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ స్ట్రాంగ్ విండ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కుడ్ లైట్ ఆల్సో చేంజ్ ఇట్స్ నేచర్ వెన్ పాస్డ్ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ మెడిసిన్. ఇక్కడ మెడిసిన్ అన్నాడు, మెడిసిన్ అయి ఉండదమ్మా, మెటీరియల్ అయి ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయి ఉంటుంది. సెంటెన్స్ ఫ్రేమింగ్ తప్పు. సో ఇక్కడ చూస్ ద సినోనిమ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అన్నాడు. ట్రాన్స్పరెంట్ అంటే పదం ఏంటి, మనకి క్లియర్ అనే అర్థం. ఎందుకంటే లైట్ అనేది ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ తో పాస్ అవుతుంది అని మనకు తెలుసు కదా. సో క్లియర్ గా ఉంటేనే మనకు ఆ సబ్స్టెన్స్ అనేది మనకు క్లియర్ గా కనపడుతుంది అనమాట. సో లింపిడ్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్లీ క్లియర్ అనే అర్థం, కంప్లీట్లీ క్లియర్ అనే అర్థం. సో ట్రాన్స్పరెంట్ అంటే కూడా క్లియర్ అనే అర్థం. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 లింపిడ్ అనమాట. మిగతా ఆప్షన్స్ మనకి సూటబుల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ద క్రూ ఆఫ్ ద షిప్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కర్టియస్. క్రూ ఆఫ్ ద షిప్ అంటే షిప్ లో పనిచేసేటువంటి వాళ్ళని దే ఆర్ ఫ్రెండ్లీ అండ్ కర్టియస్. అయితే కర్టియస్ అనేటువంటి పదానికి యాంటనిమ్ అడుగుతున్నాడు, ఆపోజిట్ వర్డ్ అమ్మ. ఎఫబుల్, సివిల్, రూడ్, రెస్పెక్ట్ఫుల్ అన్నాడు. సో చూడగానే రూడ్ అనేటువంటి పదము మనకి యాంటనిమ్ అని తెలిసిపోతుంది. కాబట్టి రూడ్ మీన్స్ ఇంపొలైట్, కర్టియస్ మీన్స్ పొలైట్. కర్టియస్ అంటే పొలైట్ అనే అర్థం వస్తుంది, మర్యాదగా నడుచుకుంటారు. ఈవెన్ రెస్పెక్ట్ఫుల్ అన్నా కూడా ఈ రెస్పెక్ట్ కానీ సివిల్ కానీ ఎఫబుల్ ఈ మూడు కూడా ఈ కర్టియస్ అనేటువంటి పదానికి మనకి మీనింగ్స్ కింద వస్తాయి. ఎఫబుల్ అంటే ఫ్రెండ్లీ వస్తుందమ్మా. సివిల్ కానీ రెస్పెక్ట్ఫుల్ కానీ కర్టియస్ లేదా పొలైట్ అనేటువంటి పదాలకి అర్థం వస్తుంది. కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే రూడ్ అనమాట, బికాజ్ రూడ్ మీన్స్ ఇంపొలైట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. ఇచ్చిన వాటిలో రాంగ్ స్పెల్లింగ్ ఉన్నవి ఏమి అంటున్నాడమ్మా. కమ్మెమరేట్ ఇది కరెక్ట్ స్పెల్లింగ్ వర్డే. ఎపిలెప్సీ ఇది తప్పమ్మా. ఎపిలెప్సీ అంటే ఏం రాస్తాము, APILE రాస్తాము, LEPSY. ఇక్కడ LIPSY అన్నాడు, కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాంగ్ స్పెల్ట్ వర్డ్ ఏంటంటే ఎపిలెప్సీ. వెరులెంట్ అన్న ఇట్స్ మీన్స్ పాయిజన్. మ్యూజియం స్పెల్లింగ్ కూడా మనకి కరెక్ట్ గానే ఉంది. కాబట్టి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్, ఐ సాట్ అట్ ద విండో అండ్ లుక్డ్ అవుట్ at my cold white garden. I sat at the window and looked out at my cold white garden. అయితే ఇక్కడ ఫ్రాజల్ వర్బ్ మీనింగ్ అడుగుతున్నాడు. మీనింగ్ ఒకసారి మనకి సినోనిమ్ ఆపోజిట్ వర్డ్ చూసుకోవాలి మనము. సో ఇక్కడ సినోనిమ్ అడుగుతున్నాడు. లుక్డ్ అవుట్ అంటే చూడడమే కదమ్మా. ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా చూడడం గురించే ఇచ్చాడు. అడ్మైర్డ్, ప్రైజ్డ్, ప్లేస్డ్, వాచ్డ్ అని. అడ్మైర్డ్ అంటే డిస్క్రైబ్స్ యాక్షన్ ఆఫ్ సీయింగ్.
డిస్క్రైబ్స్ యాక్షన్ ఆఫ్ సీయింగ్. జస్ట్ అలా చూస్తూ ఉంటాం అనమాట, అంతేగాని నాట్ ఫీలింగ్. ఇక్కడ ఫీల్ అవుతున్నాడు. కోల్డ్ వైట్ గార్డెన్ అంటున్నాడు అంటే ఆ గార్డెన్ ని చూస్తూ అతను ఫీల్ అవుతున్నాడు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేటువంటి పరిస్థితి. ప్రైజ్డ్ అంటే టు ఎక్స్ప్రెస్ అప్రూవల్, టు ఎక్స్ప్రెస్ అప్రూవల్. సో ఒకసారి లుక్డ్ అవుట్ అనే పదాన్ని మనం ప్రైజ్డ్ అని కూడా ఉపయోగిస్తాం, బట్ అప్రూవల్స్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం వాడతాం. ప్లేస్డ్ అంటే టు పుట్ సంథింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, టు పుట్ సంథింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. సో వాచ్డ్, సో వాచ్డ్ అనేది మనకి కరెక్ట్ సూటబుల్ వర్డ్ అవుతుందమ్మా. వాచ్డ్ అనేది మనకి కరెక్ట్ సూటబుల్ వర్డ్ అవుతుంది. కాబట్టి లుక్డ్ అవుట్ అంటే సాధారణంగా అడ్మైర్డ్ అని కూడా వస్తుంది, బట్ అడ్మైర్డ్ అనే పదానికంటే కూడా ఇక్కడ వాచ్డ్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది మనకి సూటబుల్ అవుతుంది. బికాజ్ వాచ్డ్ అంటే అక్కడ మనము ఫీలింగ్ కూడా అప్రిషియేషన్ ఆఫ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాచ్డ్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విత్ సఫిక్స్. సఫిక్స్ తో ఉన్నటువంటి వర్డ్ ఏదో అని అడుగుతున్నాడు. చూడండి, ప్రామిస్ సఫిక్స్ ఏమైనా ఉందా? లేదు. అలాగే స్ప్రెడ్ లేదు, లీవ్ లేదు, హరీడ్లీ ఎల్వై ఉంది చూడండి అమ్మ, HIRRED, హరీడ్ ప్లస్ ఎల్వై సఫిక్స్ తో ఉన్న వర్డ్ ఏంటంటే హరీడ్లీ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కంజంక్షన్ యూజ్ ఇట్ టు రైట్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్ రాయాలంటున్నాడు. కాంప్లెక్స్ సెంటెన్స్ కి సబార్డినేటింగ్ కంజంక్షన్ వాడతాం కదా, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగిస్తాం. సో సబార్డినేటింగ్ కంజంక్షన్ లో మనకి బికాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. సో బికాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. బట్ గానీ అండ్ గానీ కాంపౌండ్ సెంటెన్స్ లో వాడతాం బికాస్ దీస్ ఆర్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. వీటిని మనము కాంపౌండ్ సెంటెన్సెస్ లో ఉపయోగిస్తాం. ఎల్స్ అనేది ఆర్ఎల్స్ అనే పదము మనకి ఒక హెల్పింగ్ వర్బ్ తో సహాయంతో మనం ఉపయోగిస్తాం కాబట్టి ఎల్స్ అనేది ఇక్కడ కంజంక్షన్ కిందకి రాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్, కాంప్లెక్స్ సెంటెన్స్ యూజ్ చేసేది బికాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏమిటంటున్నాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని అనము, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని వాడతాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ చూడాల్సిన పనిలే. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ విజిటింగ్, ఈజ్ విజిటింగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది సింగులర్ అమ్మ, నా స్నేహితుల్లో ఒకడు, ప్లూరల్ అవ్వదు, నా స్నేహితుల్లో ఒకడు. కాబట్టి సింగులర్ అయినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఈజే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో. రేపు ఉదయము నా స్నేహితుల్లో ఒకళ్ళు నన్ను చూడటానికి వస్తాడు అనేటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి అక్కడ ఈజ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రామన్ డాష్ హిస్ డిస్కవరీ ఆన్ March 16, 1928. ఇక్కడ డేట్ ఇచ్చాడమ్మా, ఓల్డ్ డేట్ ఇచ్చాడంటే ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ గానీ హ్యాస్ గానీ ఇన్ఫార్మ్స్ గానీ ఏమీ లేవు. కాబట్టి ఏ పాస్ట్ టెన్స్ వాడతాం? ఇక్కడ సింపుల్ పాస్ట్ వాడతాం. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. అనౌన్స్డ్, హ్యాజ్ అనౌన్స్డ్. హ్యాజ్ అనౌన్స్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్, కానీ ఇక్కడ డేట్ ఇచ్చాడు కాబట్టి ప్రజెంట్ టెన్స్ రాదు. విల్ అనౌన్స్ అనేది ఫ్యూచర్ టెన్స్, విల్ హ్యావ్ అనౌన్స్డ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓల్డ్ డేట్ ఇచ్చాడు కాబట్టి అసలు ఇవి రెండు రావు. కాబట్టి ఓన్లీ ఆ పాసిబుల్ ఆప్షన్ ఏంటంటే అనౌన్స్డ్, సింపుల్ పాస్ట్ లో ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ యూ కెన్ సిట్, యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. సో ఇక్కడ మచ్ అనేటువంటి పదము దేన్ని తెలియజేస్తుంది అంటున్నాడు. సో కామన్ నౌన్, నౌన్, అడ్జెక్టివ్, కంజంక్షన్. కంజంక్షన్ కాదు, సో అడ్జెక్టివ్ ని తెలియజేస్తుంది. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. సో ఎంత ఫుడ్ తీసుకోవాలో అంత నువ్వు తీసుకోవచ్చు అని అంటుందమ్మా. సో కాబట్టి ఇక్కడ మచ్ డిస్క్రైబ్స్ ది అన్కౌంటబుల్ నౌన్, ఇట్ డిస్క్రైబ్స్ ది అన్కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ఈట్ అంటున్నాం కదా. సో యాక్చువల్ గా మచ్ ని దేనికి ఉపయోగిస్తామంటే డిటర్మైనర్,
లేదా క్వాంటిఫైయర్ లేదా డిటర్మైనర్ కింద ఉపయోగిస్తాం. క్వాంటిఫైయర్ అంటే నెంబర్ కింద ఉపయోగిస్తూ ఉంటాం. మచ్ మనీ, మచ్ టైం ఇలా వాడతాం కదా. సో ఆ రకంగా మనము మచ్ని అయితే ఉపయోగిస్తాం. అయితే ఈ సందర్భంలో మచ్ని మనము అడ్జెక్టివ్ గా వాడుతున్నాం. నెక్స్ట్, స్టీఫెన్ హాకింగ్ హూ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్ వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్. సో ఇది ఏ క్లాస్ కి వస్తుంది అంటున్నాడు. కండిషనల్ క్లాజ్ అంటే మనకి ఇఫ్ క్లాజ్ అమ్మ, ఇఫ్ ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడ సెంటెన్స్ లో ఇఫ్ లేదు కాబట్టి ఇది కాదు. నౌన్ క్లాజ్ అంటే నౌన్ మనకి యాక్షన్ ఉండాలి. సో ఇక్కడ అలాంటిది ఏం లేదు కాబట్టి నౌన్ క్లాజ్ కూడా కాదు. ఇక ఇవి రెండిట్లో ఏది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఎసెన్షియల్ టు ఐడెంటిఫై ద నౌన్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఐడెంటిఫై ది నౌన్. సో నౌన్ ని ఐడెంటిఫై చేయడానికి ఆ క్లాజ్ గనక ఉపయోగపడితే దాన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. నాన్ డిఫైనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు ఐడెంటిఫై ది నౌన్. అంటే నౌన్ ని గుర్తించడానికి ఇది అంత ఆ క్లాజ్ అనేది ఉపయోగపడకపోతే దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇక్కడ చూడండి, స్టీఫెన్ హాకింగ్ వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అన్న ఆ సెంటెన్స్ కంప్లీట్లీ ఫిల్ అవుతుంది. ఇక్కడ క్లాజ్ ఇదే కదా, హూ డిస్కవర్డ్. ఇక్కడ క్లాజ్ ఏంటంటే హూ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్. సో ఈ క్లాజ్ అనేది నౌన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అని ఆల్రెడీ ఐడెంటిఫై అయింది. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అంటే ఈ క్లాజ్ చేర్చడం వల్ల ఈ క్లాజ్ అనేది నౌన్ ని ఐడెంటిఫై చెయ్యదు. సో అలాంటి వాటిని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ అంటాం. ఒకవేళ ఈ క్లాజ్ చేర్చడం వల్ల నౌన్ ని కానీ ఐడెంటిఫై చేస్తే అప్పుడు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐ షల్ హ్యావ్ డాష్ దిస్ నావెల్ బై ఎండ్ ఆఫ్ దిస్ వీక్. ఆల్రెడీ మొత్తం సెంటెన్స్ అంతా ఇచ్చేసాడు. ఈ డాష్ లో ఏమొస్తుంది అంటున్నాడు. హ్యావ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెర్బ్ 3 వస్తుందమ్మా. హ్యావ్ వచ్చినప్పుడు హ్యాడ్ రీడ్ మళ్ళీ రాదు, హ్యాజ్ రీడ్ మళ్ళీ రాదు, రీడ్స్ రాదు. వెర్బ్ 3 ఏంటి ఇక్కడ రీడ్, రెడ్ కాబట్టి రెడ్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ హై స్కూల్. ఇక్కడ ఆర్టికల్ వాడాలి. ఇంగ్లీష్, ఈ అనే పదం వచ్చింది అంటే ఇంగ్లీష్ లో ఈని సూచిస్తుంది కాబట్టి ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ వస్తుందమ్మా. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డెఫినెట్ ఆర్టికల్ వాడాల్సిన పని లేదు. ఇండెఫినెట్ ఆర్టికల్ లో ఏ అనేది కన్సోనెంట్ సౌండ్ కి వస్తుంది. ఇది కన్సోనెంట్ సౌండ్ కి వస్తుంది, ఇది ఓవెల్ సౌండ్ కి వస్తుంది. ఓవెల్ లెటర్ కాదు, ఓవెల్ సౌండ్ అమ్మా ఇంగ్లీష్ లో. I am not acquainted dash this area. I am not acquainted with this area. సో ఈ ప్రదేశంతో నాకు పెద్ద సంబంధం లేదు లేదా నాకు పెద్ద పరిచయం లేదు అనేటువంటి ఉద్దేశంలో వాడతాము. కాబట్టి I am not acquainted with this area అనేది కరెక్ట్ అవుతుందమ్మా. ఫర్ దిస్ ఏరియా అనేది సూటబుల్ కాదు, ఇన్ దిస్ ఏరియా అనేది సూటబుల్ కాదు. టు దిస్ ఏరియా అనేది కొన్ని సందర్భాల్లో వాడతాము. కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటంటే విత్ దిస్ ఏరియా అనేది మనకి సూటబుల్ ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్, పురు ఈజ్ బ్రావర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. సెంటెన్స్ ఒకసారి చూడండి. పురు అనేటువంటి రాజు, పురూరవుడు అంటాం కదా. సో పురూరవుడు అనేటువంటి రాజు బ్రావర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ అంటే ప్రపంచంలో ఉన్న కొంతమంది రాజుల్లో అతను కూడా ధైర్యవంతుడు అంటున్నాడు. సో దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ గా బ్రేవెస్ట్ ఎక్కడుందో వెతకండి. బ్రేవెస్ట్, ఇక్కడ బ్రేవ్ ఉంది, ఇక్కడ బ్రేవ్ ఉంది, ఇక్కడ బ్రేవ్ ఉంది. సో ఈ మూడు కూడా సెంటెన్సెస్ కాదు, ఒకటే సెంటెన్స్ లో బ్రేవెస్ట్ ఇచ్చాడు కాబట్టి 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మళ్ళీ ఇప్పుడు అది కరెక్ట్ కాదో చూద్దాం. ఇప్పుడు పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ అనాలి. ఇప్పుడు పురు ఈజ్ ద బ్రేవెస్ట్ కింగ్ అన్నాం అనుకోండి, ప్రపంచంలో అతనే ధైర్యవంతుడు అని వస్తుంది. కానీ కాదు, మోస్ట్ అదర్ కింగ్స్ అన్నాం అంటే కొంతమంది ధైర్యవంతులు అతను ఒకడు. సో కాబట్టి పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ అనేది కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ అవుతుంది. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు అంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్.
పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్. ఆల్ ద కింగ్స్ అనేది తప్పు, ఇక్కడ మనకి రాంగ్ సెన్స్ లో వస్తుంది. అలాగే నో అదర్ కింగ్ అంటే కురు అక్కడే గ్రేట్ ఉంటే అప్పుడు నో అదర్ కింగ్ అని వాడతాం బ్రేవ్ అయితే. సో కాబట్టి ఇది కూడా కాదమ్మా, అంటే కాంటెస్ట్ కి వేరుగా వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద టౌన్ ఆర్ఎంట్ యు అని అడుగుతున్నాడు. ఇక్కడ సజెషన్ ఎందుకు అవుతుంది? సజెషన్ అంటే అడ్వైజ్ ఇస్తాం, అంటే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తున్నాడా? లేదు, నువ్వు ఉంటావా అని అడుగుతున్నాడు. రిక్వెస్ట్ కూడా కాదు, రిక్వెస్ట్ అంటే మనకి కుడ్ తో వస్తుంది. పర్మిషన్ అన్నప్పుడు మే అనే పదంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కన్ఫర్మేషన్, నువ్వు ఈ టౌన్ లోనే ఉంటావా లేదా అని అడుగుతున్నాడమ్మా. సో కాబట్టి కన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్, హీ డ్రాస్ ఏ సాలరీ ఆఫ్ 2500 రూపీస్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎప్పుడైతే చూడండి అమ్మా, సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ వెర్బ్ వచ్చేసింది. వెర్బ్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ చూసుకోండి. హీ వచ్చింది కాబట్టి డూ గానీ డస్ గానీ వస్తుంది. హీ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? డస్ వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు కాబట్టి ఇది పాజిటివ్. అతను 2500 రూపీస్ డ్రా చేశాడని దిస్ ఇస్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అంటే డజంట్ హీ అనేది మనకి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. వెర్బ్ ఎప్పుడైతే ఉందో డూ ఆర్ డస్ వస్తుందమ్మా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. వెర్బ్ లేకుండా ఆక్సిలరీ వెర్బ్ ఉంటే అప్పుడు ఏ ఆక్సిలరీ వెర్బ్ ఉందో అది వస్తుంది. ఈజ్ ఉంటే ఈజింట్ వస్తుంది, ఆర్ ఉంటే ఆరంట్ వస్తుంది, విల్ ఉంటే వోంట్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా వెర్బ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది? డజంట్ హీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టీచర్ సెడ్ టు రవి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ టు వచ్చిందో ఇండైరెక్ట్ స్పీచ్ లో టోల్డ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ లెటర్ చూడండి, సెడ్ టు, మళ్ళీ సెడ్ టు నే రాదు, టోల్డ్. అంటే ఆప్షన్ 1 ఆప్షన్ 2 కాదు, 3, 4 లోనే మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. యూ కాస్త ఏమవుతుంది? హీ అవుతుంది. ఆర్ కాస్త ఏమవుతుంది? వజ్ అవుతుంది. కాబట్టి సెంటెన్స్ ఏమవుతుంది? ద టీచర్ టోల్డ్ రవి దట్ హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అనేది రాంగ్. హీ వాజ్ రిపోర్టెడ్ స్పీచ్ కాబట్టి యు అనేది హీగా మారుతుంది. కాబట్టి హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. దట్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాన్ కట్స్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్. సో దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చమంటున్నాడు. మ్యాన్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ అనేది ఆబ్జెక్ట్, కట్స్ డౌన్ అనేది ఇక్కడ మనకు వెర్బ్. సో సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏమైపోతుంది? ఇప్పుడు సబ్జెక్ట్ అవ్వాలి. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ అనేది మనకి ఫస్ట్ రావాలి. ఎవ్రీ ఇయర్ మ్యాన్ అనేది ఇది రాంగ్, ఈ సెంటెన్స్ రాంగ్. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ బీయింగ్ ఎందుకు వస్తుంది? బీయింగ్ రాదు, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ లేదు, కంటిన్యూస్ టెన్స్ ఏం లేదు కదా. మ్యాన్ ఈజ్ కటింగ్ డౌన్ అని వస్తే ఆర్ బీయింగ్ అని వస్తుంది, ఈజ్ కటింగ్ అని వస్తే ఆర్ బీయింగ్ అని వస్తుంది. వెర్ కట్ అని వచ్చింది, వెర్ ఎప్పుడు వస్తుంది? మ్యాన్ కట్ డౌన్ అని వస్తే అప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్ లో ఉంది, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1, హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాట్ సేస్ ఐ నో ఎ లిటిల్, దేర్ ఆర్ అబౌట్ 600 ఐలాండ్స్, దే ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియాస్ కోస్ట్ అండ్ మయన్మార్ అని అన్నాడు. సో దీంట్లో ఈ సెంటెన్స్ లో ఏ పదంలో అపాస్ట్రఫీ వస్తుంది అని అంటున్నాడు. దేర్ ఆర్ ఐలాండ్స్ ఇండియాస్ అనే పదానికి ఇండియా యొక్క అని రావాలి, ఇండియాస్ కోస్ట్ అని అంట కదా, ఇక్కడ అపాస్ట్రఫీ రావాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a formal letter, the name given to the address and date written at the top is. సో అడ్రస్ డేట్ మనం టాప్ ఆఫ్ ద లెటర్ రాస్తున్నాం ఫార్మల్ లెటర్ లో, అది ఏ సూచిస్తుంది అంటున్నాడు. సాల్యుటేషన్ అంటే మిస్టరో
లేకపోతే మిస్సెస్, లేకపోతే సారు, మేడమ్ ఇలా రాస్తాం. దాన్ని సాల్యుటేషన్ అంటాం. హెడ్డింగ్ అంటే మనం దానికి సంబంధించి ఇక్కడ అడ్రస్, డేట్ ఇవన్నీ పైన టాప్ ఆఫ్ ద లెటర్ ఏదైతే రాస్తామో దాన్ని మనము హెడ్డింగ్ అంటాం. బాడీ అంటే మెయిన్ కంటెంట్. క్లోజింగ్ అంటే యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇవి రాస్తాం కదా. సో దాన్ని, లేదా థ్యాంకింగ్ యూ, ఇవన్నీ క్లోజింగ్ లెటర్స్ అన్నమాట. సో బాడీ అంటే మెయిన్ కంటెంట్, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి అడ్రస్, డేట్ పైన రాసే వాటిని హెడ్డింగ్ అంటాం. ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇక్కడ ఒకసారి చూస్తే కమాండ్, కమాండర్, కమాండింగ్, కమాండెంట్. కమాండ్ అనేది అన్నిట్లో కామన్ ఉందమ్మా. కమాండ్ అనేది అన్నిట్లో కామన్ ఉంది. సో కాబట్టి ఇక్కడ దాకా ఓకే. డి తర్వాత ఏ ఫస్ట్ లెటరు, ఈ ఫిఫ్త్ లెటరు, ఐ నైన్త్ లెటరు. సో కాబట్టి ఫస్ట్ కమాండ్ వస్తుంది. అన్నిట్లోనూ కమాండ్ ఫస్ట్ వచ్చేది ఏముంది? ఆప్షన్ 1, ఆప్షన్ 4 ఉంది. సో తర్వాత ఏ ఉంది కదా 1, కమాండ్ తర్వాత కమాండెంట్ రావాలి. ఇక్కడ కమాండర్ వచ్చింది కాబట్టి ఇది కాదు. సో కమాండ్, కమాండెంట్, తర్వాత కమాండర్, తర్వాత కమాండింగ్. సో ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నెక్స్ట్, ఈ ప్యాసేజ్ చదివి మనం ఒక కింద ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి. ఇక్కడ ఏమన్నాడు? టాగోర్స్ ఎర్లీ కాంటాక్ట్ విత్ నేచర్ హెల్ప్డ్ హిమ్ అక్వైర్ ద సెరెనిటీ ఆఫ్ మూడ్ దట్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఆల్ హిస్ లైఫ్. సో నేచర్ తో ఉండడం వల్ల అతని ఎర్లీ కాంటాక్ట్ విత్ ద నేచర్ హెల్ప్డ్ హిమ్ అక్వైర్ ద సెరెనిటీ ఆఫ్ మూడ్ అండ్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఆల్ హిస్ లైఫ్. ఇట్ వాజ్ ఇన్ హిస్ గార్డెన్ దట్ హీ కేమ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనీ దట్ వాజ్ అట్ వర్క్ త్రూ అవుట్ ద యూనివర్స్. సో అది తన సొంత గార్డెన్ లోనే అతను ఆ విషయాన్ని నేర్చుకున్నాడు. అయితే ఈ ప్యాసేజ్ తో సూటబుల్ అయ్యేటువంటి వర్డ్ మనల్ని అడుగుతాడు. టాగోర్ వాజ్ ఎ డిస్టింగ్విష్డ్ మ్యాన్ బికాస్ ఆఫ్ లవ్ హిస్ నేచర్, రైటింగ్ అబౌట్ నేచర్, నాలెడ్జ్ అబౌట్ నేచర్. ఎస్, మనకి పారాగ్రాఫ్ లో సరిపోయింది. సెరెనిటీ ఆఫ్ మూడ్ దట్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఆల్ హిస్ లైఫ్. హిజ్ సెరెనిటీ ఆఫ్ మూడ్ అక్వైర్డ్ ఫ్రమ్ నేచర్. అదే కదా అన్నాడు. ఎర్లీ కాంటాక్ట్ విత్ ద నేచర్ హెల్ప్డ్ హిమ్ టు అక్వైర్ ద సెరెనిటీ ఆఫ్ మూడ్ దట్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఆల్ హిస్ లైఫ్. సో ఆప్షన్ 4 మనకి సూటబుల్ ఆన్సర్ అవుతుందమ్మా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకో పారాగ్రాఫ్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ కూడా చదివి మనం కరెక్ట్ ఆన్సర్ అయితే రాయాలి. బన్నీ వాజ్ ఎ ర్యాబిట్. ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ యానిమల్స్. వన్ డే హీ హర్డ్ ఎ ప్యాక్ ఆఫ్ హంటింగ్ డాగ్స్ అండ్ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ దెమ్. హీ ఆస్క్డ్ ద బేర్, monkey, the zebra for help but could not get. Bunny asked the monkey for help because, so Bunny అడిగింది monkey help. ఎందుకు అడిగింది? రాబిట్ కాబట్ట? కాదు. ఫారెస్ట్ లో ఉంటుంది అందుక? కాదు. It did not help from tiger. అసలు టైగర్ నే అడగలేదు. It may be killed by hunting dogs. Yes, డాగ్స్ సౌండ్ విన్నది కాబట్టి దాని గురించి హెల్ప్ అడుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఇప్పుడు కూడా మనకి సూటబుల్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద స్ట్రక్చరల్ వర్డ్. స్ట్రక్చరల్ వర్డ్, కంటెంట్ వర్డ్ అని ఉంటాయి. స్ట్రక్చరల్ వర్డ్ ఏమవుతుంది సాధారణంగా? ఇక్కడ చూడండి, బట్ అనేది స్ట్రక్చరల్ వర్డ్ అవుతుంది. ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్. ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్. ఇది కూడా కంటెంట్ వర్డ్. కంటెంట్ వర్డ్స్, కంటెంట్ వర్డ్. సో ఈ బుక్ అనేది నౌన్, ఇదేమో అడ్జెక్టివ్, బెడ్ అనేది కూడా నౌన్, బట్ అనేది కంజంక్షన్. సో కాబట్టి ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ స్ట్రక్చరల్ వర్డ్. నెక్స్ట్, రీడింగ్ దట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ గెటింగ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద టెక్స్ట్. సో ఇక్కడ స్లో రీడింగ్, గ్రాఫికల్ రీడింగ్ కాదమ్మా, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది అండర్స్టాండింగ్ కోసం చదువుతాం. అండర్స్టాండింగ్ కోసము చాలా ఎక్కువసేపు చదువుతాం. అంటే లాంగ్ రీడింగ్ అన్నమాట. లాంగ్ రీడింగ్ ఫర్ జనరల్ అండర్స్టాండింగ్. జనరల్ అండర్స్టాండింగ్. అలాగే ఫర్ ప్లెజర్, రీడింగ్ ఫర్ ప్లెజర్ అంటే ఆ విషయాన్ని గురించి తెలుసుకోవాలని మనం చదువుతాం. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే డీప్ గా స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ కి మెమరైజ్ చేసుకోవడానికి డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క పాయింట్ మనం చదువుతాం. సో ఎవరీ డీటెయిల్డ్ ఆఫ్ ద టెక్స్ట్ చదువుతాం కాబట్టి దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటాం. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ యాక్టివిటీ ప్యాక్స్ ప్రిపేర్డ్ బై టీచర్ ఈజ్.
టీచర్ ప్రిపేర్ చేసేటువంటి యాక్టివిటీ ప్యాక్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ లర్నింగ్ యాక్టివిటీస్ అమ్మ. సో లర్నర్స్ ని ఎంగేజ్ చేయడానికి మనం తయారు చేసేటువంటి ఉపయోగించేటువంటి యాక్టివిటీస్ లేదా నిర్వహించేటువంటి యాక్టివిటీస్ ఉంటాయి చూడండి, వాటిని యాక్టివిటీ ప్యాక్స్ అంటాం. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే టు డిక్రీజ్ ద బర్డన్ ఆఫ్ హోంవర్క్ తగ్గిస్తా లేదా హోంవర్క్ ఇంక్రీజ్ చేస్తుందా, లేదా చిల్డ్రన్స్ హోంవర్క్ చేయమని ఎంకరేజ్ చేస్తుందా? లేదు. ఇట్ ఈస్ అ సప్లిమెంట్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ లో ఒక సప్లిమెంట్ లెర్నింగ్ లాగా ఈ యాక్టివిటీ ప్యాక్ అనేది పనిచేస్తుంది. డిఫరెంట్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ కండక్ట్ చేసాము, లేదా సమ్ ఏదో ఒక దాని మీద ఒక డిబేట్ కండక్ట్ చేసాము. సో ఇలా కండక్ట్ చేస్తాం అనమాట. సో వాటిని సప్లిమెంటరీ లెర్నింగ్స్ అంటాం, క్లాస్ రూమ్ లో కండక్ట్ చేస్తాం. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏంటంటే హ్యావింగ్ ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ గ్రామర్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాక్చువల్ గా గ్రామర్ ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి లర్నర్ కి అతడి ద్వారా మనం రిజల్ట్ తీసుకోవాలని అనుకుంటాం. ఎక్స్ప్లిసిట్ అండ్ డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ గ్రామర్. ఎక్స్ప్లిసిట్ అండ్ డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ గ్రామర్ ని మనము గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాం. డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ గ్రామర్ ఉంటుంది. సో అతనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు గ్రామర్ కూడా ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గ్రామర్ ని చెప్పి మళ్ళీ రిటర్న్ లో అతను చదవాలని అనుకుంటాం. మళ్ళీ అదే విషయాన్ని అతను గ్రాఫ్ చేసుకుని అతని నుంచి మనకి అవుట్పుట్ కూడా మనము ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఈజ్. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ యూనిట్ అవ్వచ్చు, లేదా కోర్స్ అవ్వచ్చు, లేదా సెమిస్టర్ అవ్వచ్చు, లేదా అకాడమిక్ ఇయర్ అవ్వచ్చు. సో ఇలా అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఏదో ఒక టైంలో మనం ఏం చేస్తామంటే ఈ కోర్స్ అనేది మనము ఎవాల్యుయేషన్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ పెర్ఫార్మెన్స్. సో దిస్ ఈస్ అ ఫార్మేటివ్ అసెస్మెంట్. దీన్ని ఫార్మేటివ్ అంటాం. ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ పెర్ఫార్మెన్స్ రేటింగ్స్ అంటే ఒక కోర్స్ పూర్తయిన తర్వాత మనం ఎవాల్యుయేట్ చేసి అతనికి కొంత రేటింగ్ ఇస్తాం. అవుట్ ఆఫ్ ద 10 9 8 7. సో కాబట్టి సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఏం పని చేస్తుంది? ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ పర్ఫార్మెన్స్ రేటింగ్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇంకా ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో అదే రైటింగ్స్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ప్రాబ్లమ్స్ ఆఫ్ హోంవర్క్ ఇది రాదు, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు ఇక్కడ. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఈ పేపర్ లో, ఫాలోయింగ్ నీడ్స్ ద ఎబిలిటీ టు అనలైజ్. లిజనింగ్ టు కమ్యూనిటీ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికమ్మా. సో కాబట్టి దాంట్లో అనలైజేషన్ అనేది ఉండదు. లిజనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్ అంటే మనం ఏమైనా సాంగ్స్ వింటాము లేదా స్టోరీస్ వింటాము, అది మన ఎంజాయ్మెంట్ కోసము, సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం, అది కూడా రాదు. లిజనింగ్ టు ఎవాల్యుయేట్, లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. అనలైజ్ చేయడం అంటే లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది సూటబుల్ గా వస్తుంది. ఓకే, ఎవాల్యుయేషన్ కూడా ఒక్కొక్కసారి మనకి కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఆల్సో, ఆప్షన్ 3 ఆల్సో సమ్ టైమ్స్ కరెక్ట్. సో 3 and 4 మనకి రెండిట్లో కూడా లిజనింగ్ టు అనలైజ్ అనేది మనకి రెండు సూటబుల్ ఆప్షన్స్. 3 కూడా కరెక్ట్ అవుతుంది, అలాగే 4 కూడా మనకి రైట్ అవుతుందమ్మా. ఇవి మనకి టెట్ ఎగ్జామ్ లో ఇచ్చిన ఇంగ్లీష్ పేపర్ లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 30 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనము నేర్చుకోవడం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీద. అలాగే మీకు ఏమైనా ఎగ్జామినేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే అవి కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.